ఎంతమందిని జయించిన అలెగ్జాండర్ లాంటి వాడు కొన్ని వందల దేశాలు జయించాడు. హిందూ దేశాన్ని జయిస్తూ వెళ్ళిపోయామన్నాడు. అంటే చివరికి చచ్చిపోతానే బెంగొచ్చాకండి ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. వాడికి ఈ దేశంలో అర్థమైంది వాడికి. ఎందుకంటే చెట్టు కింద గోచిగుడ్డ పెట్టుకున్న సన్యాసులు వాడికి ఆశ్చర్యం కలిగించారు. వీళ్ళందరూ ఇలా ఉన్నారేమిటి ఇలా కానీ. ఒక సన్యాసిని అక్కడికి చూడడానికి వెళ్ళేట గోచిగుడ్డ పట్టుకుని సూర్యుని చూస్తున్నట్టు ఎండ అక్కడ పడుతోంది. వాళ్ళకి ఎంత తృష్ణ లోపల ఎంత జయించినా ఇది ఏమిటి ఇలా ఎందుకుంటారు ఇంత వైరాగ్యంతో, నాకున్న కాంక్షలు వాళ్ళకి ఎందుకు లేవు తెలుసుకోవాలి అని అక్కడ నుంచున్నాడు దూరంగా. ఆయన పట్టించుకోలేదు, ఆయనకి వీడెందుకు పని లేక. నేను అలెగ్జాండర్ ప్రపంచం అంతా జయించారు, సో వాట్ అన్నట్టు వాడు. అయితే ఏమిటన్నాడు. అందుకే వెళ్ళిపోయేటప్పుడు ఆశ్చర్యకరంగా భటులను కోరెట్ట, నేను చనిపోయినప్పుడు ఆ శవపేటికి తయారు చేస్తారు కదా గ్రీకు సంప్రదాయం ప్రకారం, ఇటు అటు 2 రంధ్రాలు పెట్టండి. అంటే ఎందుకండి అన్నట్టు. ఈ 2 చేతులు దాంట్లోంచి ఇలా పెడతాను, ఎందుకంటే చూసిన వాళ్ళందరూ తెలుసుకోవాలి, ఇన్ని దేశాలు జయించినా ఇన్ని రాజ్యాలు జయించినా నేనేమీ పట్టుకెళ్లకుండా వెళ్ళిపోతున్నాను, ఆ విషయం తెలుసుకుంటే చాలు అన్నాడు.